మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. చాలామంది అండి ఒక కంఫర్ట్ జోన్లో బతికిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అని అంటే ఎందుకు ఇప్పుడు అవసరమా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం. పర్లేదు, బాగానే ఉంది కదా, అంటే ఎందుకు ఉన్నదాన్ని చెడగొట్టుకోవటం, పోగొట్టుకోవటం అని రిస్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం. ఒక మనిషి ఆలోచన అలా తయారైపోవడానికి కారణాలు ఏ విధంగా ఉంటాయి అంటే అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని బ్రేక్ చేయొచ్చా, చేయకూడదా? నారాజు, మనిషి మనస్సుకి శరీరానికి సౌకర్యం చాలా హాయిగా ఉంటుంది, అసౌకర్యం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సహజంగానే మనిషి సౌకర్యాన్ని కోరుకుంటాడు. మరి అసౌకర్యంగా ఎందుకు ఉండాలి అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అలవాటైన మాట కంఫర్ట్ జోన్ గురించి. కాబట్టి కంఫర్ట్ జోన్ అంటే సౌకర్యంగా ఉండడం అని అర్థం. సౌకర్యంగా ఉంటే ఏంటంటే నష్టం? ఉంటాం సౌకర్యంగా, అసౌకర్యంగా ఎందుకు ఉండాలి అని అనుకునేవాళ్ళు ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం వినాలి. ఓకే. ఒక స్టూడెంటు డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా బాగా అల్లరి చేసి చాలా అద్భుతంగా డిగ్రీ అయిపోయి చేస్తాడు. బీటెక్, ఇంజనీరింగ్, ఎనీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలో క్యాండిడేట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని పిలుస్తారు, ఒక 1/2 అవర్ వెయిట్ చేయండి అంటే ఈ 1/2 అవర్ నువ్వు పడే మనోవేదన ఉందే, ఆ అసౌకర్యం ఉందే, ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఆ సఫరింగ్. రెండోది, మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, చాలా నమ్మకంతో బిజినెస్ స్టార్ట్ చేశారు. మొదటి నెల అసలు ఏం సేల్స్ లేదు, ఏం డెవలప్మెంట్ లేదు, ఏ ప్రోగ్రెస్ లేదు, దిక్కు తెలియకుండా ఉంది, చాలా అసౌకర్యంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు, రాత్రి నిద్ర పట్టడం లేదు. ఇది అసౌకర్యం, అన్కంఫర్ట్. మనిషి ఆ డిస్కంఫర్ట్లో ఉంటాడు. ఇట్లా జీవితంలో చాలా పరిస్థితులు ఉంటాయి. ఒక మనిషి బిహేవియరు నేను భరించలేను, తట్టుకోలేను, ఊహించలేదు. అసలు అది ఎందుకు అలా చేశాడు, అట్లా ఎందుకు మాట్లాడాడబ్బా నాకు తెలియకుండా, నాతో మరి అలా మాట్లాడాడే, నా వెనకలు ఇట్లా మాట్లాడా. ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి ఒక రాత్రంతా నిద్ర లేకుండా గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ అసౌకర్యమైన మానసిక పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటామంటే మనం ఎప్పుడూ లైఫ్ ఎక్స్పెక్టెడ్గా, ప్రెడిక్టబుల్గా ఉండాలని అనుకుంటాం. ఊహించినట్టుగా, ఆశించినట్టుగా జీవిత పరిస్థితులు, చుట్టుపక్కల మనుషులు అట్లాగే ఉండాలని అనుకుంటాం. కానీ అట్లా లేనప్పుడు మీరు భరించలేని స్థాయికి వెళ్తారు. ఎందుకు ఆ భరించలేని స్థాయికి వెళ్తారంటే మీరు ఎప్పుడు కంఫర్ట్ జోనే కోరుకున్నారు, ఎప్పుడు దాన్ని బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేసిన అలవాటు లేదు. మీరు ఎప్పుడైతే అన్కంఫర్ట్ జోన్ కూడా, మీకున్న ఇబ్బందిని కూడా అలవాటు ఎప్పుడైతే పడతారో ఇబ్బందులను జీవితంలో ఎదుర్కొనే శక్తి నేర్చుకుంటారు, శక్తికి అలవడతారు. చాలామంది జీవితంలో సక్సెస్ కాలేకపోవడానికి, కష్టాలను ఎదుర్కోలేకపోవడానికి కారణం అంటే ఏ కొంత ఇబ్బంది వచ్చినా సరే దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేయడం లేదా భయపడే ప్రయత్నం చేస్తాం. కంఫర్ట్ జోన్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫెమిలియర్, బాగా మనకు పరిచయమైన పరిస్థితుల్లో జీవించడానికి ఇష్టపడడమే కంఫర్ట్ జోన్. సుఖంగా ఉంటుంది. ఎలానంటే అంటే కొంతమందికి రోజు దినచర్య ఏదైతే ఉంటుందో అది బోరు కొట్టకుండా దానికి మాత్రమే అలవాటు పడిపోయి ఏ చేంజెస్ లేకుండా దాన్ని మాత్రమే అనుభవిస్తూ అది ఉంటే చాలు అనేటువంటి ఆలోచనలు, ఊహాగానంలోకి బతికేస్తూ కాలం గడిపేయటం. నారాజు, జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే బాగా కొత్త ప్రదేశాలు చూడాలి, కొత్త ప్రాంతాలు తిరగాలి, కొత్త మనుషుల్ని కలవాలి, కొత్త కల్చర్ని నేర్చుకోవాలి. అయితే నా కంఫర్ట్ ఎక్కడుంది? ఇంట్లో అమ్మ చేసిన భోజనం, భార్య చేసిన భోజనం, నాకు ఎంత ఉప్పు వేయాలో, ఏది వంట చేయాలో, ఏది నాకు ఇష్టం లేదో, ఏదైతే వండకూడదో ఇవన్నీ నేను నా కంఫర్ట్ జోన్లో ఉంటా. కానీ నేను బయట తిరిగితే, అయ్యో నువ్వు నాన్ వెజిటేరియనా, నేను అక్కడ కూర్చొని తింటా, ఈ హోటల్లో ఇవి లేవా, అయితే నేను ఈ హోటల్లో తినను. ఆ ఊళ్ళో అట్లా ఉంటుందా, అమ్మో నేనైతే అక్కడికి రాను. మీరు ఇట్లాంటి లిస్ట్ అంతా రాసుకుంటే లైఫ్లో మీకు ఏమర్థమవుతుందంటే ఈ గది దాటి బయటికి పోకపోవడమే మంచిది అని. అది నీ జీవితం చివరికి. ఇక కంఫర్ట్లోనే నువ్వు బతికితే నువ్వు ఏం నేర్చుకుంటావు, ఏం చూస్తావు, ఏం అనుభవాలు నీకు వస్తాయి, ఏం నేర్చుకుంటావు? ఏమీ ఉండదు. అలా కాదు. మళ్ళీ కోరికలో మాత్రం అందరూ ఈ ప్రపంచాన్ని చాలా విషయాలు నేను తెలుసుకోవాలి,
చాలా కొత్త అనుభవాలు ఏంటో చూడాలి, కొత్త రుచులు ఏంటో తెలుసుకోవాలి, కొత్త భావాలు ఏంటో నేను తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనిషి ఈ అన్కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకపోతే, అన్ఫెమిలియారిటీ ఏదైతే ఉందో, పరిచయం లేని పరిస్థితులకు అలవాటు పడ్డం నేర్చుకోకపోతే ప్రతి పరిస్థితి నీ జీవితంలో కొత్తగా ఉండి మిమ్మల్ని భయపెడుతూనే ఉంటుంది. స్ట్రెస్కి, యాంగ్జైటీకి, ఖచ్చితంగా అవే, భయానికి, మానసికంగా విపరీతమైన ఒత్తిడి, ఆందోళన, భయానికి గురికావడానికి కారణం ఏంటంటే, ఇంకా చిన్న రహస్యం కొంచెం లోతుకి వెళ్దాం. నా కంఫర్ట్ జోన్ అంటే అర్థం ఏంటంటే, నేనున్న స్థితిలో నేను చేస్తున్న పనిని ఎవ్వరూ టెస్ట్ చేయడం లేదు అని అనుకోవడం కంఫర్ట్ జోన్. బాగా ఆలోచించు. అంటే నేను ఎలా ఉన్నా నన్ను ఎవరు టెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, నేను కంఫర్ట్ జోన్లో ఉన్నా అంటే అర్థం ఏంటంటే, నాకు ఇష్టం వచ్చినట్లు నేనున్నా అని. నాకు ఇష్టం వచ్చినట్లు నేనుంటే నన్ను ఎవరు ప్రశ్నించరు. అదే నేను ఒక కంపెనీలో పనిచేయాల్సి వస్తే ఆ కంపెనీ వాళ్ళు నీ టైము, నీ అటెండెన్సు, నీ వర్క్ పర్ఫార్మెన్సు ఇవన్నీ అడుగుతారు. కాబట్టి అక్కడ నేను ఐఎమ్ అన్కంఫర్టబుల్. సో నా కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయలేక ఆ కంపెనీ నాకు నచ్చలేదు, ఈ శాలరీ నాకు నచ్చలేదు, ఈ వ్యక్తి బిహేవియర్ నాకు నచ్చలేదు. మనిషి ఎప్పుడు గ్రో అవుతాడంటే, మానసికంగా మెచ్యూరిటీ ఎప్పుడు పెరుగుతుందంటే, నీ కంఫర్ట్ జోన్ యొక్క పరిధి పెరిగినప్పుడు. అందరినీ కలుపుకుంటా, నాకు నిన్ను ఇంతకుముందు ఇబ్బంది పెట్టేది ఇప్పుడు ఇబ్బంది పెట్టట్లేదు. ఉదాహరణకి నారాజు, చిన్న విషయమే, ఎక్కడో ఒక చోటికి మీకు ఏదో వస్తువు కావాలి, అక్కడికి వెళ్తే పెద్ద క్యూ ఉంది ఆల్రెడీ, నువ్వు నిలబడి ఉంటావు. నేను ఇంతసేపు నేను వెయిట్ చేయనబ్బా. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సమ్మర్లో తాటి ముంజలు అమ్ముతున్నారు. అయితే మా అబ్బాయి తాటి ముంజలు తినాలని ఉంది అని అడిగాడు. తినాలని ఉందంటే కొనాలి, కొని తీసుకురావాలి. మిట్ట మధ్యాహ్నం రోడ్డు పక్కన ఒక అతను కొడుతున్నాడు. 8 మంది వరుసగా లైన్లో ఉన్నారు. నీకు కావాలని అంటే 9వ వాడిగా 8 మంది అయిపోయేదాకా నువ్వు ఎదురు చూడాల్సిందే. కానీ నీకు అన్కంఫర్టబుల్, పోతే పోయిందని. ఇప్పుడేంటి, ఈ సమ్మర్లో నువ్వు తాటి ముంజలు తినాలని ఉంటే నువ్వు దాన్ని ఫెమిలియర్గా మార్చుకొని ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం నిలబడితే నీకు అవి దక్కుతాయి, లేకపోతే లేదు. అవును. అట్లా దక్కాలని అనుకున్న వాళ్ళు ఎంతసేపు అయినా సరే ఎండలో క్యూలో నిలబడి ఉన్నారు. ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళ వంతు వచ్చింది, అప్పుడే వచ్చిన వాడు చూసారా వీడు ఎంత అదృష్టవంతుడు. అదృష్టవంతుడు కాదు, నువ్వు ఇప్పుడు వచ్చావు, కానీ అతను గంట ముందు నుంచి అక్కడ నిలబడి ఉన్నాడు. సో అన్కంఫర్టబుల్గా ఉన్నదాన్ని కంఫర్ట్గా మార్చుకొని దాన్ని భరించడం నేర్చుకుంటే, ఏది సొంతం చేసుకోవాలనుకున్నావో సొంతం చేసుకోగలిగిన ఓర్పు, సహనాన్ని నువ్వు నేర్చుకుంటావు. ట్రూ సార్. ఛాలెంజెస్ని మనం ఎప్పుడైతే బలంగా ఫేస్ చేస్తామో మన ఇన్నర్ పొటెన్షియల్ మనకి బయటపడుతూ ఉంటుంది. ఒక రోజు భయపడతాము, బట్ రెండో రోజు దాన్ని ఎలా ఫేస్ చేయాలో ఒకటి సొల్యూషన్ దొరుకుతుంది, 2 వే ఈజీ అవుతుంది, 3 మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఛాలెంజెస్ మనకు నేర్పించే ప్రతి పాఠం ఏదైనా ఉంది అని అంటే సార్, మన ఎక్స్పీరియన్స్ని ఇంకా బెటర్ చేస్తుంది అంతే. అవును. అది ఎప్పుడైతే మనం బెటర్గా మారిపోతూ ఉంటామో అదే నేర్చుకోవడం అంటే. నాకు ఒకటి బాగా గుర్తొస్తుంది సార్. అంటే మాట్లాడేటప్పుడు గుర్తొస్తుంది, మా నాన్నగారు ఒక రైతు, మాకు 5 అక్కలు, మేమిద్దరం. మేము పెరిగే కొద్దీ వాతావరణంలో, అంటే మా వాతావరణంలో ఏంటంటే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ పెళ్ళిళ్ళు చేయాలి, కట్నాలు ఇచ్చుకోవాలి, పెళ్ళంటే రంగరంగ వైభవంగా చేయాలి, అండ్ దానితో పాటు మమ్మల్ని చదివించుకోవాలి. ఒక్కొక్కటి ఫేస్ చేసేటప్పుడు నేను దగ్గరే ఉన్నాను కదా, అంటే 5 తర్వాత నేను పుట్టాను కదా, నేను కొన్ని చూస్తూ ఉన్నాను అనమాట. మా మదర్ ఏది చెప్పినా కూడా ప్రతిదీ మాకు లైఫ్ స్కిల్స్ నేర్పించేవాళ్ళు. దీన్ని ఇలా ఫేస్ చేయాలి, దీన్ని ఇలా ఫేస్ చేయాలి. వెనకాల నుంచి మా మదర్ ఉండి మా ఫాదర్ని నడిపిస్తూ ఉంటే నేను చూసి, ఓహో దీన్ని వీళ్ళు ఇలా క్లియర్ చేశారు, వీళ్ళు ఇలా క్లియర్ చేశారని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిందనమాట. పెద్దయిన తర్వాత 5 పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నాకు అనిపించింది, నా పెళ్లి చేసుకోవడానికి నేను కష్టపడ్డానేమో, కానీ వాళ్ళ పెళ్లి చూసిన తర్వాత మాత్రం నాకు క్లారిటీ వచ్చింది. ఏదైనా ఫేస్ చేసేటప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చేసిన తర్వాత సగం జర్నీ అయిపోయింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక గొప్ప మార్క్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో నేను అంత గొప్పగా చేయలేనేమో అనేటువంటి ఆలోచన వస్తుంది. నిజం సార్. కరెక్ట్. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ఒకప్పుడు నేను 20-30 షూట్లు చేసిన నేను
ఇవాళ క్వాలిటీ కోసం ఇంకో దానికోసం చేస్తే అనుభవం ఏం నేర్పిస్తుంది అని అంటే కొంచెం మంచిది ఒకటో రెండో చేస్తే చాలు అనేటువంటి ఆలోచనకు వచ్చింది. చూడండి, బెటర్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎంత బెటర్ చేసింది అని అంటే క్వాలిటీ పర్సన్లో తయారయ్యేలా చేసింది. తయారవుతారు. ఆ కంఫర్ట్ జోన్ను బ్రేక్ చేసి అన్కంఫర్ట్కి అలవాటు పడగలిగితే, ఉదాహరణకి నారాజు ఒక అబ్బాయి బాగా చదువుకున్నాడు, మంచి జాబ్ వచ్చింది, రిజైన్ చేసి వచ్చాడు. ఎందుకని అడిగితే ఆ ఊర్లో ఫుడ్ పడలేదు అన్నాడు. తర్వాత ఎండలు ఎక్కువ అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ భాష రాదు అని అన్నాడు. వీడికి ఎక్కడ పని చేయాలి? వాళ్ళ ఊర్లో పని చేయాలి. వాళ్ళ ఊర్లో కూడా భోజనం ఎక్కడ తినాలి? వాళ్ళ ఇంట్లో తినాలి. భాష ఎవరితో మాట్లాడాలి? తనకు వచ్చిన భాష ఉన్న వాళ్ళతోనే మాట్లాడాలి. చివరికి సొంత వ్యాపారం పెట్టుకుంటే తప్ప నువ్వు ఎక్కడ పని చేయలేవు. ఎస్, ఇలా మనిషిని అభివృద్ధి లేకుండా చేసేది కంఫర్ట్ జోన్. అందుకే ఇది నేర్చుకోవాలంటే మనిషి అన్కంఫర్ట్ ఎలా ఉంటుందో నేర్చుకోవాలి. అసలు అన్కంఫర్ట్తో భరించడం ఎలాగో నేర్చుకోవాలి. అట్లా నేర్చుకోవాలంటే ఒక పని చేయండి. అంటే మనిషి నాలో రోజు రోజుకు ఓర్పు పెరుగుతోంది. ఇంతకుముందు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, అరే వాడిని చూస్తేనే నాకు అస్సలు ఇష్టం లేదు, వీళ్ళ పక్కన నేను అస్సలు కూర్చోను, మీరు భోంచేస్తుంటే అసలు నాకు వద్దు, నేను సపరేట్గా తిన్నా. ఇట్లాంటి చోటు నుంచి వచ్చి చుట్టూ ఏం జరుగుతున్నా సరే నా పీస్ని ఎవరు డిస్టర్బ్ చేయకపోతే నేను ఎంత మెచ్యూర్ అయినట్టు. అది చెయ్యాలంటే మీరు భోజనం పెట్టుకొని తినాలని అనుకున్నప్పుడు వెంటనే ఏదైతే సరే మీ ఎదురుగా ఉన్నది తినాలని అనిపించినప్పుడు దాన్ని చూస్తూ తినకుండా కనీసం 15 నిమిషాలు ఎదురు చూడండి. నెంబర్ 2, మీకు ఏ పని చెయ్యాలంటే ఇబ్బందో ఇష్టం లేదో కష్టంగా ఉంటుందో మీ డెవలప్మెంట్కి ఆ పనిని చేయండి. నిద్ర లేవాలి, పొద్దున్నే నిద్ర లేవాలనిపించదు, నిద్ర లేవాల్సిన అవసరం కూడా లేదు మీకు, అయినా నిద్ర లేవండి. మీ శరీరం నేర్చుకుంటుంది ఇబ్బందుల్ని ఎలా అలవాటు చేసుకోవాలి అని. ఎందుకంటే భవిష్యత్తులో నాకు ఏ ఇబ్బందులు రావు అని అనడానికి మీరు భగవంతుడు కూడా కాదు. కాబట్టి మీతో మీరు ప్రయోగం చేస్తూ వెళ్తే అన్కంఫర్టబుల్ మనుషులతో మాట్లాడండి. వాళ్ళు ఉండగా అట్లాగే ఉండండి. మీకు మాట్లాడాలని అనిపించినా, అవతల వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేయాలని అనిపించినా డిస్టర్బ్ చేయకుండా పూర్తిగా వినండి. ఇవన్నీ ఏం చేస్తుంది తెలుసా? మీ శరీరము మనసు అన్నీ చుట్టూ ఉన్న ఇబ్బందిని అంటే అన్ఫెమిలియర్ని ఫెమిలియర్గా మార్చుకుంటుంది, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ని కంఫర్ట్గా మార్చుకుంటుంది. సో మీరు మళ్ళీ ఇంకొక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు. కొంతకాలం తర్వాత మళ్ళీ అది బ్రేక్ చేస్తారు. అట్లా మనిషి ముందుకు వెళ్తూ పోతారు. ఏంటో నాకైతే నా లైఫ్ ఎక్స్పీరియన్సే గుర్తొచ్చింది. అంటే మా ఫాదర్ మొదటి అక్కకి పెళ్లి చేసినప్పుడు ఒక ఛాలెంజింగ్, రెండో అక్కకి పెళ్లి చేసేటప్పుడు ఇంకొక ఛాలెంజ్, మూడో అక్కకి, నాలుగో అక్కకి ఇలా పెళ్లి. అంటే ఒక కంఫర్ట్ బ్రేక్ చేయడానికి ఇది అయిపోయిందిరా అనుకునే టైంలో ఇంకొకటి. సార్ మొదటి పెళ్ళికి మొదట్లో భయపడిన వ్యక్తి నాలుగో పెళ్ళి అతి సాధారణంగా చేసి ఉంటాడు. తీరా మా దానికి వచ్చేటప్పుడు మేము భయపడ్డామేమో, కానీ మా తమ్ముడు పెళ్ళికి వచ్చేటప్పటికి ఫామ్లోకి వచ్చేసారు. అంటే అనిపించింది సార్, మీరు మాట్లాడుతుంటే ఒక విషయం అంటే ఒక మనిషి ఒక విషయంలో కంఫర్ట్ జోన్ బ్రేక్ చేస్తూ ఉంటే ఎంత గొప్పగా తయారవుతాడని చెప్పడానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్స్. బట్ బ్రేక్ చేయాలి అంతే. మనల్ని మనం ఎంత బెటర్గా మార్చుకోవాలి అని అంటే బంగారాన్ని తనకు ఒక షేప్లోకి తీసుకురావడానికి చుట్టూ ఎలా అయితే చెక్కేస్తామో మనకు కావాల్సిన విధంగా కాల్చి సుత్తితో కొట్టి నీళ్ళల్లో ముంచి వేడి ఇన్ని చేస్తే తప్ప అందమైన హారంలా మారదు. అవును, అరే బంగారం చాలా కాస్ట్లీ, దాన్ని కొడితే ఎట్లా అని అంటే ఆ ముద్ద ఉంటుంది, అది ఎక్కడో మీరు సంకలో పెట్టుకొని పోవాల్సిందే తప్ప మెడలో వేసుకుని తిరగలేరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.